ఆదిలాబాద్ జిల్లాలో వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న అతి పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. నాటి నుండి వస్తున్న ఆచారాల ప్రకారం ఇక్కడ వేడుకలు, పూజలు కొనసాగుతున్నాయి. అలాంటి వాటిలో ఆదిలాబాద్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం ఒకటి. మఠానికి 400 ఏళ్ల చరిత్ర ఉంది. శివకేశవుల ఆరాధనకు ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కొలువుతీరిన వినాయకుడు, విష్ణువు, సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, దుర్గామాత, సంతోషిమాతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గోపూజకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. అయితే ఈ మఠాన్ని పూర్ణానంద సరస్వతి స్వామీజీ స్థాపించారు. ఇప్పటి వరకు ఈ మఠాన్ని 9 మంది పీఠాధిపతులు పాలించినట్లు చెబుతారు. 4 శతాబ్దాలుగా ఈ మఠాన్ని ఏలిన మఠాధిపతుల మకుటాలు శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కనిపిస్తాయి. సజీవ సమాధి తీసుకున్న పూర్ణానంద సరస్వతి మకుటాన్ని భక్తుల దర్శనార్థం బయటే ఉంచారు. మరో విశేషం ఏంటంటే ఆది శంకరాచార్యులు, మాధవాచార్యుల విగ్రహాలు కూడా ఈ శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో కనిపిస్తాయి. అయితే పూర్ణానంద సరస్వతి స్వామీజీ సజీవ సమాధి అయిన తిథి నుండి వారం రోజుల పాటు ఈ మఠంలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జాతరతో పాటు నెల రోజుల పాటు ఈ మఠం పక్కనే ఉన్న మైదానంలో ఎగ్జిబిషన్ కూడా కొనసాగుతుంది. జాతర కొనసాగే వారం రోజుల పాటు భక్తులు పారాయణం నిర్వహిస్తారు. కాగా ప్రతి సంవత్సరం పూర్ణానంద సరస్వతి స్వామీజీ పుణ్యతిథిని పురస్కరించుకొని ఇక్కడ జాతరను వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ జాతరకు ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. ఈ జాతరలో భాగంగా నిర్వహించే రథోత్సవం కన్నుల పండుగగా సాగుతుంది. ఈ రథాన్ని మఠం నుండి పట్టణంలోని కొద్ది దూరం వరకు వీధిలో ఊరేగిస్తారు. ఈ సందర్భంగా భక్తులు రథంపై పేలాలు చల్లి మొక్కుకోవటం ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మఠంలో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే వేడుకలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సందర్భంగా భక్తులు పట్టే కాగడ హారతులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ మఠంలో నాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా వేడుకలు, ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి.
देवताभ्यो आवाहित देवताभ्यो महासांगेभ्यः सायुधेभ्यः भवानेभ्यः सशक्तेभ्यः एवं ओम अर्चनोन्द महाराज की ध्रुवन्ते राणावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं दगिन्द्रश्रावणिश्चराष्टं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण ఆదిలాబాదు పట్టణానికి దక్షిణం వైపున నెలకొని ఉన్న గోపాలకృష్ణ మఠానికి దాదాపు 400 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉంది. ఇక్కడ ఈ మఠాన్ని స్థాపించిన వారు పూర్ణానంద సరస్వతి స్వామివారు. వారు ఇక్కడ మఠాన్ని స్థాపించినప్పుడు ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, చుట్టూ చింత చెట్లు ఉండేవి. కొన్ని 100 ఎకరాల స్థలము దాని చుట్టూ ఉండేది. కొంత దూరంలో మంగమఠం అనే ఒక చిన్న మఠం కూడా ఉండేది. అయితే ఇప్పటికీ అవి ఉన్నాయి. స్వామివారి రథోత్సవం అంటే పూర్ణానంద సరస్వతి స్వామివారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ప్రతి మార్గశిర మాసంలో రథోత్సవం జరుగుతుంది, జాతర సాగుతుంది. మన మఠం నుంచి పాత బస్టాండ్ వరకు రథయాత్ర జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇది ఊరి వాళ్ళు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.